ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు ఈ ఉదయకాల సమయాన ఈ యొక్క వాగ్దానం ద్వారా మనల్ని ఆశీర్వదిస్తున్నారు. మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి కానీ, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి కానీ, మనకున్నటువంటి అనారోగ్య సమస్య కానీ, మనకున్నటువంటి అప్పుల సమస్య కానీ, మనకున్నటువంటి ఆర్థిక సమస్య నుంచి కానీ ఏ ఇబ్బందులున్నను ఆయన మనకు ఈ ఉదయకాల సమయం తెలియజేసే మాట, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఏ స్థితిలో అయినను మన పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు, మన శత్రువులు మనకు విరుద్ధంగా ఉన్నా, మనకున్నటువంటి సమస్యలన్నీ మనకు ప్రతికూలంగా ఉన్నను, ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ధైర్యపరుస్తానని చెప్పి దేవుని యొక్క వాగ్దానం మనల్ని ఈ ఉదయకాల సమయాన బలపరుస్తుంది కనుక, దయచేసి మనం ఎవరము కూడా భయపడకుండా మన యొక్క సమస్యల్ని, మనల్ని మనము ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు ఆయన సమస్తమును మన పక్షాన ఉండి చూసుకునే దేవుడు, ప్రతి సమస్యకి పరిష్కారం ఇచ్చే దేవుడు, ప్రతి ఇబ్బంది నుండి మనల్ని విడిపించే దేవుడు. ఆయన మనతో ఉంటే, ఆయన మనకు తోడుగా ఉంటే మన జీవితంలో మనకంటూ విరుద్ధమైనది ఏది కూడా ఉండదు. ఆయన యోసేపు తోడుగా ఉన్నాడు. యోసేపు గోతిలో నుండి సింహాసనం వరకు యోసేపును దేవుడు తీసుకుని వెళ్ళాడు. కారణం, యోసేపుకు ఆయన తోడుగా ఉన్నాడు కనుకనే యోసేపును చక్రవర్తిగా మార్చాడు. మన స్థితిగతులను, మన పరిస్థితులను, మనకున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ ఆయన అనుకూలపరిచి మనల్ని స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకున్న ప్రతి సమస్య నుంచి మనకు ఆయన విడుదల కలిగజేసే దేవుడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ప్రేమ గొప్పది. అందుకే ఈరోజు ఈ దినాన ఉదయకాల సమయమందు ఎవరైతే సమస్యల చేత, ఇబ్బందుల చేత బాధపడుతున్నారో, నా జీవితం వ్యర్థం, నేను బ్రతికి వ్యర్థం, నా బ్రతికెందుకు, చిన్న చిన్న సమస్యలకి మనస్తాపం చెంది జీవితంలో ఏది సాధించలేకపోయాను, నా బ్రతుకు వ్యర్థమని మనస్తాపం చెంది, దయచేసి ఎవ్వరు నా 2 చేతులెత్తి మిమ్మను బ్రతిమలాడుకొంటున్నాను. సమస్యలను చూసి మనం భయపడి మరణిస్తే, పారిపోతే సమస్యలను మనం జయించలేము. మనమున్న స్థితిలోనే, మనమున్న పరిస్థితిలోనే, మనము ఉన్న పాటన మనముగా ఆయన చేతులకు అప్పగించుకొని, ప్రభువా, ఈ ఉదయకాల సమయాన నేను ఈ సమస్య చేత బాధపడుతున్నాను, ఈ సమస్య నుంచి తప్పించుకునే మార్గం నాకు తెలియట్లే, నా గమ్యం తెలియట్లే, ఎటు వెళ్ళాలో మాకు తోచట్లేదని చెప్పి చేతులెత్తి ప్రార్థిస్తే దేవుడు మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. యెహోషువ కూడా ప్రార్థిస్తున్నాడు. శత్రువులు, ఇజ్రాయేలీల కాలములో శత్రువులందరూ ఇజ్రాయేలును తరుముచున్నప్పుడు వారి బలము అధికముగా ఉంది, మా యుద్ధము చేయటకు యుద్ధశూరులు లేరు ప్రభువా, మీరే మా పక్షాన యుద్ధం చేయండి అని చెప్పి ఎప్పుడైతే యెహోషువ చేతులెత్తి ప్రార్థన చేస్తారో, రథముల శబ్దము, గుర్రముల శబ్దము ద్వారా ఆ ధ్వనికి శత్రులందరూ పారిపోయారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధము చేయలేదు, యుద్ధము చేయటకు వారికి బలము లేదు, యుద్ధము చేయటకు మనుషులు లేరు, యుద్ధంలో సన్నద్ధులైన వారు లేరు, ప్రావీణులు లేరు. కానీ యుద్ధము అక్కడ దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క శక్తి అక్కడ యుద్ధం చేసింది. కేవలము గుర్రముల శబ్దము, గుర్రముల ధ్వని, రథముల ధ్వని వలన వారు సమూహము దుమ్మిగా వస్తుంది అని చెప్పి శత్రువులు పారిపోయారు. దేవుడు కూడా మన జీవితంలో ఉన్న సమస్యలకు, మనకున్నటువంటి ఇబ్బందులను ఏ సమయంలో ఏ రీతిగా వాటిని జయించాలో మన పక్షాన నుండి మనకు ఆలోచన ఇచ్చే దేవుడు, మనతో ఉండి మనకు ఆలోచన చెప్పే దేవుడు, ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించుటకు ఆయన సమర్థుడు గనుక, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు గనక మనల్ని మనము ఈ ఉదయకాల సమయాన
ఆయన పాదముల ఎదుట సమర్పించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు మన సమస్తాన్ని తీరుస్తాడు. ప్రేమ స్వరూపి ఉదయకాల సమయాన మరి ఈ మంచి భయపడకుడి నేను నీతో ఉన్నానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు అయ్యా, ఈ ఉదయము ఎంతమంది ఈ వాగ్దానాన్ని వింటున్నారో మరి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి పక్షాన గొప్ప కార్యం జరిగించి వారికి గొప్ప విడుదల విముక్తిని చేయండి. ఎంతమంది నిరాశ నిస్పృహ చిన్న చిన్న సమస్యలకు తీవ్ర మనస్తాపం చెంది నేను మరణిస్తే బ్రతికి వ్యర్థమని ఎంతమంది బాధపడుతున్నారో అటువంటి వారందరికీ విడుదల విముక్తి చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్.